ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాజా పరిస్థితి తెలుసుకుందాం. మా ప్రతినిధి జైపాల్ సిద్ధంగా ఉన్నారు. జైపాల్, తాజా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు ఏ గ్రామ పంచాయతీ పరిధి దగ్గర ఉన్నారు, అదేవిధంగా అక్కడ ఎంత శాతం ఓటింగ్ నమోదైంది, ఓటర్లు ఏమంటున్నారు? పవన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కొంత మందకొడిగా సాగిన పోలింగ్ 8 గంటల తర్వాత ఊపందుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం బాల్కొండ మండలం శ్రీరాంపూర్ గ్రామం వద్ద ఉన్నాం. ఇప్పటికే ఈ గ్రామంలో దాదాపు 60% పోలింగ్ పూర్తయినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 56.71% నమోదైందని చెప్పేసి అధికారులు వెల్లడించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో 53% పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఉదయం వరకు అంటే 9 గంటలకు దాదాపు 23.35%. ఆ తర్వాత 11 గంటలకు వచ్చేసరికి క్రమంగా 50% పెరిగింది. అయితే ఆ 2-3 విడతలో గత కొంత పోలింగ్ కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ 3వ విడతలో పోలింగ్ శాతం పెంచేందుకైతే అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. గ్రామాల్లో కళాకారులతో కావచ్చు, అదేవిధంగా అధికారులతో కాబట్టి కొంత ప్రజల్లో అవగాహన కల్పించారు. ఓటర్ స్లిప్లు పంపిణీ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా అందరూ పోలింగ్ బూత్కి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. స్వేచ్ఛగా తమ ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును అందరూ కూడా ఓటేయాలని చెప్పేసి అయితే అధికారులు చెప్పిన పరిస్థితుంది. అందుకోసమే అధికారులు అదేవిధంగా గ్రామస్థాయి నుంచి దాదాపు ఆశా వర్కర్ నుంచి ఆపై జిల్లా కలెక్టర్ వరకు పోలింగ్ శాతం పెంచేందుకైతే అనేక విషయ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం కామారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో మొత్తం కామారెడ్డి జిల్లాలోని 1482 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో 1490 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ముఖ్యంగా యువత అదేవిధంగా ముసలి వరకు కూడా అందరూ కూడా ఓటేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామ పంచాయతీలు అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల కంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు స్థానిక నాయకత్వం కూడా కీలకంగా గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానికుల రాజకీయ నాయకులు కూడా ఈ ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకొని పోటీ చేస్తున్న పరిస్థితి. అందుకోసమే హైదరాబాద్ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లను కూడా రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా దాదాపు ఇప్పుడు 11:30 అవుతుంది. దాదాపు ఇంకా గంటన్నర సమయం ఉన్నప్పుడు కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఆయా గ్రామాల పోలింగ్ కేంద్రాలకు రప్పించి తమకు ఓటు వేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా 15 రోజుల పాటు కూడా గ్రామాల్లో ఒక సందడి వాతావరణం నెలకొంది. తమ పార్టీకే తమ మద్దతుదారులకే ఓటేయాలని చెప్పేసి వినూత్న రూపంలో ప్రచారం నిర్వహించారు. ఇవాళ కీలకంగా ఈ ఓటు పోలింగ్ రోజు కాబట్టి అందరూ కూడా అంటే పోలీసులు నిర్దేశించినటువంటి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా తమ పార్టీకే తమ అభ్యర్థికే ఓటేయాలని చెప్పేసి ఇప్పుడు కూడా విన్నవిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధాన ఘట్టంగా దాదాపు 1 గంటలకు పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రధాన ఘట్టమైనటువంటి లెక్కింపు కూడా ప్రారంభం కానుంది. ఆ లెక్కింపులో ఎవరైతే 15 రోజుల పాటు అహర్నిశలు కష్టపడి తన శక్తిని అంతా దారపోసి ప్రచారం నిర్వహించారో వారు ఎవరు విజేతలు, ఎవరు ఇంటి బాట పడతారు, ఎవరు సర్పంచ్గా చైర్ మీద కూర్చుంటారనే విషయం అయితే వారి భవితవ్యం అయితే తెలియనుంది. ఇప్పుడైతే పోలింగ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓటర్లంతా కూడా అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు బ్యాలెట్ బాక్స్లో తమ ఓటు వేసి అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు అందరూ కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితుంది. ప్రస్తుతం అధికారులు మొత్తం ఈ ఎన్నికల సరళి అంతా 1వ విడత, 2వ విడత, 3వ విడత అయితే ఇదంతా జరగడానికి అధికారులంతా కూడా చాలా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులను అదేవిధంగా వృద్ధులను తీసుకునేందుకు వీల్ చైర్లను ఏర్పాటు చేసి పోలింగ్ బూత్లకు తీసుకొచ్చి ఓటేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆశా వర్కర్లు కూడా అనేక గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇక్కడ సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం కొంతమంది ఆశా వర్కర్లు మనతో ఉన్నారు. వారు ఎలాంటి సేవలు అందిస్తున్నారో ఏందనే విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, పోలింగ్ కేంద్రం వద్ద మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? మాది నిజామాబాద్ డిస్టిక్, మాది శ్రీరాంపూర్ బాల్కొండ మండల్ శ్రీరాంపూర్ గ్రామం. అయితే ఇక్కడ ఎలక్షన్స్ అయితే నడుస్తున్నాయి. మాకు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్స్ మాకు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మాది పిఎస్సి కిషన్ నగర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవంతి మేడం ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరికన్నా వచ్చిన వారికి ఏదైనా ఇబ్బంది అయితే మేము మెడిసిన్ ఇస్తున్నాము. ప్రస్తుతానికైతే అందరు కూడా బాగానే ఉన్నారు. ఇప్పటివరకు ఏం జరగలేదు ఇష్యూ, అందరు బాగానే ఉన్నారు. ఇంతే. ఇక్కడ ఏమేమి అందుబాటులో ఉంచారు మందులు ఎవరికన్నా చక్కెర వచ్చి పడిపోతే కనుక ఓఆర్ఎస్ కానీ పారాసెటమాల్, ఇంకా కాటన్ ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు ఇంకా అట్లాంటి మిగతా ఉన్నాయి.
మొత్తంగా అంటే ఎవరైనా అపస్మారక స్థితిలో పడి ఉన్న వారికి కూడా మందులు అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడానికి మేము ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని చెప్పేసి ఇక్కడ ఆశా వర్కర్లు చెప్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఈ వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. 1 గంటకు ఎన్నికల పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత ప్రధాన ఘట్టమైన లెక్కింపు అయితే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇప్పటివరకు అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సమస్యాత్మక కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా ఎలాంటి గొడవలు కూడా జరగట్లేవు. ఎక్కడ కూడా చెదురుమరుగు గంటలు జరిగిన సందర్భాలు కూడా లేవు. కాబట్టి మొత్తంగా ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.